మన దేశంలో అత్యంత సువాసన గల మొక్కలలో మల్లె చెట్టు ఒకటి అంటే అతిశయోక్తి లేదు. ఫిబ్రవరి నెలలో మీరు మొక్కల విషయంలో చేయవలసిన పనులు చేసి ఇవ్వవలసిన ఫర్టిలైజర్ ఇచ్చి ఉంటే మొక్కల్లో పువ్వులు ఈ విధంగా వచ్చి ఉంటాయి. ఇంకా మీ మొక్కల్లో ఈ విధంగా బ్రాంచెస్ వచ్చి మొగ్గలు ఏర్పడకుండా ఉంటే నేను ఈరోజు స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఒక ఫర్టిలైజర్ని చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్కి కావాల్సిన వస్తువులు ఇంట్లోనే దొరుకుతాయి. తీసి పడేసే తొక్కలతోనే ఈ ఫర్టిలైజర్ను చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ను ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి, మొక్కల్లో ఇంత మంచిగా గ్రోత్ అయితే చూడవచ్చు. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో జాస్మిన్ ప్లాంట్, మల్లె మొక్క. మల్లెల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. వాటిల్లో ప్రధానమైనది ఇది మామూలు మల్లె. వీటిల్ని మనము వదిలేస్తే తీగలాగా పైకి అల్లుకొని పోతుంది, లేదా కిందనే మనము ట్రిమ్ చేసుకుంటూ బుషీగా కూడా పెంచుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొకటి సూది మల్లె అంటారండి. ఇవి కూడా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కూడా తీగ జాతిలాగా పెంచుకోవచ్చు, లేదా బుషీగా కూడా మనము కంటైనర్స్లో పెంచుకోవచ్చు. ఇవి రెండు కాకుండా ఇంకొకటి రోజా మల్లె అనేవి ఉంటుంది. వీటిని 100 పెటల్స్ మల్లె కూడా అంటారు. ఇవి మనకి ఎక్కువగా ఫ్లవర్స్ రావు. ఈ రోజా మల్లె ఫ్లవర్స్ తక్కువ వస్తాయి, కానీ ఒక్క పువ్వు రేఖలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి పెద్ద కంటైనర్స్ ఇస్తే ఎక్కువ ఫ్లవర్స్ మనము తీసుకోవచ్చు. ఇవి కాకుండా సెంటు మల్లె, కాగడ మల్లె, సన్నజాజులు, ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. అసలైన మల్లెలంటే ఇవి 3. వీటిల్లో ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక మల్లె మొక్కల గురించి తెలుసుకుందాం. మల్లె మొక్కల్లో ఎక్కువగా ఫ్లవరింగ్స్ రావాలంటే మనము ముఖ్యంగా చేయవలసింది పని ఏంటంటే ఈ మొక్క మట్టిని పొడి పొడిగా చేసుకుంటూ ఉండాలి. దానికోసము కలుపుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనము మట్టిని కలుపుతూ ఉంటే గాలి, ముఖ్యంగా ఆక్సిజన్ అనేది కింద వేర్ల వరకు వెళ్తూ ఉంటుంది. ఇంకా సూర్యరశ్మి కూడా కింద వేర్ల వరకు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా మనము కలపటం వదిలేస్తే పైన గట్టిగా అయిపోతుంది, ఆక్సిజన్ అందదు, సూర్యరశ్మి కిందికి చేరదు. దానివల్ల మొక్కల గ్రోత్ అనేది నిలిచిపోతుంది. మీరు ముఖ్యంగా ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తారు కదా, అప్పుడైనా కనీసం ఒకసారి ఈ మట్టిని ఇలా కలుపుకుంటే ఇచ్చిన ఫర్టిలైజర్ కూడా కింద వేర్ల వరకు, చివరి వేరు వరకు వెళ్ళి ఆ మొక్క అనేది బాగా డెవలప్ అవుతుంది. దానితో పాటు ఈ మొక్కను ఎలాంటి ప్రదేశంలో ఉంచారనేది కూడా ఇంపార్టెంట్. ఈ మొక్క ఎండాకాలంలో వచ్చే మొక్క, అంటే ఎండను బాగా ఇష్టపడుతుంది. కనీసం 5-6 గంటలు ఎండ తగిలే ప్రదేశంలో మీరు మొక్కను ఉంచండి. దానివల్ల బాగా సూర్యరశ్మి అంది కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి మొక్కలో పత్రహరితం అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మొక్క కూడా బాగా డెవలప్ అవుతుంది ఎండ బాగా తగిలినప్పుడు. ఇవన్నీ కూడా సక్రమంగా ఉండి ఒక స్థూల పోషకాలు అధికంగా ఉండే, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఫర్టిలైజర్ను ఇస్తూ ఉంటే ఈ మొక్కలు అద్భుతమైన పువ్వులైతే మనము చూడవచ్చు. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది బాగా మగ్గిన అరటిపండు ఒక 2, ఇంకా బెల్లం కూడా ఒక 2 ముక్కలు చిన్న చిన్నవి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాగా అదిమేసేయండి. కలిపేటట్లు చేసుకొని ఒక 2 రోజులు పక్కన ఉంచుకోండి. వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తేమ తగలకుండా చూడండి. తేమ తగిలితే పాడే అవకాశం ఉంది. దీన్ని మనము స్టోర్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర అరటిపళ్ళు ఎక్కువగా మిగిలిపోయి ఉంటే వీటిని తయారు చేసుకొని తేమ తగలకుండా ఒక బాటిల్లో వేసుకొని, లేదా ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని పెట్టుకుంటే సంవత్సరాల తరబడి కూడా వీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అదే మనము వాటర్ కానీ ఏమాత్రం తగిలితే తొందరగా పాడైపోతుంది. ఒకవేళ మీ దగ్గర అరటి పండు లేకుండా అరటి తొక్కలున్నా కూడా వాటిలతో కూడా ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. అరటి తొక్కలను 1 లీటర్ వాటర్లో వేసేసి ఒక 4-5 రోజుల పాటు నిల్వ ఉంచేసేయండి. దాంట్లో ఉన్న ఫర్టిలైజర్ అంతా కూడా, అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అదంతా కూడా ఈ వాటర్లో దిగిపోతుంది. పండు ఉంటే పండును ఉపయోగించుకోవచ్చు, లేదా తొక్కలు ఉన్నా కూడా తొక్కలను ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు ఉల్లిపాయ పొట్టు కూడా తీసుకోండి. ఉల్లిపాయ పొట్టును తీసుకొని ఒక బాటిల్లో వేసేసి నీళ్లు పోసుకొని ఒక 2 రోజులు దీన్ని కూడా పక్కన ఉంచేసేయండి. ఈ 2 వస్తువులను 2 లేకపోతే 4-5 రోజులు ఉంచినా కూడా నష్టం లేదండి. మంచి ఫర్టిలైజర్, దాంట్లో ఉన్న ఫర్టిలైజర్ అంతా కూడా ఆ నీళ్ళల్లో దిగిపోతుంది. 4 రోజుల తర్వాత ఆనియన్ పిల్లు ఫర్టిలైజర్ అయితే తయారైపోయిందండి. దీంతో పాటు బనానా పీల్ ఫర్టిలైజర్, ఇంకా బనానా ఫర్టిలైజరు, లేదా మనము తయారు చేసుకుంటారు కదా ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్. ఇది సంవత్సరము 2 ఇయర్స్ బ్యాక్ నేను తయారు చేసుకున్నానండి. ఇది కూడా బనానాతో తయారు చేసుకున్నదే. ఇప్పటికీ ఎంత చక్కగా ఉందో చూడండి. ఎలాంటి స్మెల్ లేదు, మంచి వాసన వస్తుంది. ఇంకా దీన్నైనా మీ దగ్గర ఉంటే ఏ ఫ్రూట్ పర్మెంటెడ్ జ్యూస్ ఉన్నా కూడా ఉపయోగించవచ్చు.
ఒక కంటైనర్లో 3 లీటర్ల నీళ్లు తీసుకొని 2 బనానాస్తో తయారు చేసిన ఈ బనానా ఫర్టిలైజర్ని దాంట్లో యాడ్ చేస్తున్నాను. బనానాస్లో పొటాషియం అనేది రిచ్గా ఉంటుంది. దీన్ని యాడ్ చేయటం ద్వారా మనము మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలకి పొటాషియము బాగా అందుతుంది. ఇంకా దీంతో పాటు నేను ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాను కదా, దాన్ని కూడా ఇచ్చేస్తున్నాను. దీన్ని వడగొడుతున్నానండి. వడగొట్టి ఆ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని తీసేస్తున్నాను. మనకి ఈ పిప్పి అనేది ఇప్పుడు కంపోస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఈ 2 వస్తువులకు ఇంకొక వస్తువును కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే చాక్ పీస్ పౌడర్ని మనం యాడ్ చేసినప్పుడు కాల్షియం అనేది మొక్కలకి బాగా అందుతుందండి. కాల్షియం తక్కువైతే ఆ మొగ్గలన్నీ కూడా విచ్చుకోకముందే రాలిపోవటము, ఎర్రగా పండుబారిపోవటము, అంటే విడవకముందే ఎర్రగా పండుబారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనము కాల్షియం ఏ రూపంలో అయినా కూడా మనము ఈ ఫర్టిలైజర్లో అందించడం ద్వారా మొక్క ఆ డెఫిషియన్సీని ఎదుర్కొంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్లో పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ అధికంగా ఉంటాయండి. ఇలాంటి ఫర్టిలైజర్ని మనము మొక్కకు ఈవినింగ్ టైమ్స్లో ఇస్తే మొక్కల్లో మనము అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కకి ఇచ్చే ముందు మట్టిని పొడిగా చేసుకోవటం ద్వారా మట్టి చివరిలో ఉన్న వేర్లకు కూడా ఈ ఫర్టిలైజర్ అందుతుంది. ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా అన్ని వేర్లకు అంది మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఆకులు పచ్చగా తయారవుతాయి. మొగ్గలు అనేటివి ఎల్లోయిష్గా అయిపోయి రాలిపోవటం ఇలాంటివి జరగదు. మొగ్గలు కూడా సగం విచ్చుకోవటము, సగం ముడుచుకుపోయి ఉండటము అలాంటివి చూస్తూ ఉంటాయి కదా, ఆ డెఫిషియన్సీ కూడా ఉండదు. చక్కగా మొత్తం మొగ్గంతా కూడా విచ్చుకుంటుంది. సో ఈరోజు నేను చూపించిన ఈ వీడియో మీకు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. ఇంకా ఈ ఫర్టిలైజర్ కూడా మొక్కకు బాగా ఉపయోగపడుతుంది, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్.